దేవునికి స్తోత్రములు. దేవాది దేవుడు దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసము, అయితే గంట వెంబడి గంట కాచి కాపాడుతూ నడిపిస్తున్నాడు. అయితే ఈ దినాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించాలి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఐ విల్ గివ్ యూ ఏ లాంగ్ లైఫ్, మై తేరీ ఆయుకో బడావుగా. ప్రియులారా, ఆయుస్సు పొడిగించేవాడాయని, ఆయుస్సు తగ్గించేవాడాయని. ఆయన మీద ఆనుకొని మనం ముందుకు సాగాల. అయితే దేవుని చేతికి అప్పగించుకోవాలి. అది చాలా అవసరమైంది. అందుచేతనే కీర్తనకారుడు 61:6 రాజునకు దీర్ఘాయువు కలుగజేయును గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. ఆయుస్సు పొడిగించేదానికి, ఆయుస్సు తగ్గించేదానికి దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే మీరు నా చేతిలో ఉన్నారని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి దీర్ఘాయువు కావాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి. ఆయన ఆయుస్సు పొడిగించేవాడు. అయితే దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. 21వ కీర్తనలో 4వ వచనం. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దీర్ఘాయువునిచ్చే దేవుడు. ఆయుస్సు కావాలని అడిగాను. అయితే వరం అడిగాడట. వరాన్ని దేవుడు ప్రసాదించాడు, అనుగ్రహించాడు. ఆయుస్సును ఆయన చేతిలో ఉంది. కాబట్టి దేవుని మీద ఆనుకొని మనము ఆయనకు సన్నిధిగా జీవించుట. దేవునికి దూరం కావద్దు. దేవునికి దూరమై ఏమి సాధించలేవు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో అంత ఆశీర్వాదాన్ని పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు నమ్మదగిన దేవుడు నాయన. ఆయుస్సును పొడిగించేవాడు, తగ్గించేవాడు నీవే. కానీ మేము ఆయుస్సు ఉన్నప్పుడే మీతో ఎక్కువ సహవాసం కలిగి ఆత్మీయంగా ఎదిగేదానికి కృప చూపించమని మా ప్రభువా, డైలీ బ్రెడ్ వింటున్న బిడ్డలతో మీరు ఉండండి. వారి మీద మీ హస్తం ఉంచండి. వారి అక్కర్లని మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.